సహకారులుగా ఉండాలి. అలా ఉండాలి అంటే అలా ఉంటేనే జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుంది. ఆ జీవ గ్రంథంలో నా పేరు ఉంటే ఎంత లేకపోతే ఎంత అనుకుంటున్నావా? అలా అనుకుంటే దానివల్ల ప్రమాదం ఏంటో కూడా మీకు ఒక చిన్న సందర్భం చూపిస్తా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. అబ్బా, క్లారిటీ వచ్చేసింది కదా. నువ్వు సహకారిగా లేకపోతే జీవ గ్రంథంలోనికి నీ పేరు వెళ్ళదు. జీవ గ్రంథంలోనికి నీ పేరు వెళ్ళకపోతే పరలోకంలో నీకు చోటు లేదు. అంటే మీకు అర్థం కావాలి, వామ్మో నేను ఎన్ని సహకారాలుగా ఉండాలి. చాలా మంది అనుకుంటాం మనము, నేను మొన్ననే ఖర్చు పెట్టాను, మొన్న ఇక్కడ చేశాను, నేను అక్కడ చేశాను, దీనికి ఇచ్చాను, దానికి ఇచ్చాను, ఎన్ని ప్రయాసాలు చేస్తున్నాను, నేను గుర్తించలేదు అనుకుంటారు. నేను గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత? ఆఫ్టర్ 5 అడుగులు. ఈయన నోట నా మాట వస్తే ఎంత, రాకపోతే ఎంత? జీవ గ్రంథములో నా పేరు ఉండాలి. ఉండాలి అంటే మనుషులు చూడాలని ఏ కార్యాలు చెయ్యకూడదు. ఇన్స్పైరబుల్గా ఉండాలి. ఎవరికైనా మనం చేసే కార్యాలు ఎలా ఉండాలి? ఎదుటి వాడికి ఇన్స్పైర్గా ఉండాలి. అబ్బా, ఇలా చేస్తాడు, అయితే నేను ఇంకా మంచిగా చేయాలి. దేవుడి కోసం మీరు ఇంత ఇచ్చాడు, అయితే నేను ఇంకా మంచిగా ఇవ్వాలి. దేవుని కోసం ఈ సెమినార్ చేశాడు కదా, నేను ఒక సెమినార్ చేయాలి. దేవుని పిల్లలను అందరూ దేవుని వైపు మళ్ళించడానికి ఈయన బంధువులందరినీ పిలిచి వాక్యం పెట్టాడు కదా, నా బంధువులందరినీ పిలిచి నేను వాక్యం చెప్పించాలి. ఉండాలా వద్దా? ఉండాలి. అది నిజమైన సహకారుల లిస్టు మీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడుతుంది.